శివ రాత్రిపూట ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అమెజాన్ డెలివరీ కోసం ఎదురుచూస్తూ సోఫాలో కూర్చున్నాడు. ఇక రాత్రి 11:45 అవుతోంది. బాహ్య గేటు దగ్గర ఎవరో తలుపు తడతడలాడిస్తున్నారు. శివ ఊగిపోయి వెళ్లి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. వెనక తిరిగి ఇంట్లోకి వెళ్లి తలుపు మూసేశాడు. ఒక్కసారిగా థడ్ థడ్ థడ్. ఇప్పుడు ఇంటి ముందు తలుపు తడతడలాడుతోంది. శివ భయంతో ఎవరా అని అరిచాడు. వెంటనే ఒక ఆవాజు వచ్చింది. నిన్న రాత్రి నువ్వు తలుపు తీయలేదు, ఈరోజు తీసుకోగలవా? గొంతు పూర్తిగా చెదిరిపోయినట్టు ఉంది. అతను హాల్లోని కెమెరాను తన ఫోన్లో ఓపెన్ చేశాడు. స్పష్టంగా తలుపు ముందు ఎవరో నిలబడి ఉన్నారు. కాని వారి ముఖం కెమెరాలో బ్లర్గా ఉంది, గుర్తుపట్టలేనంత గందరగోళంగా. శివ జారిపోయి బెడ్రూంలోకి పారిపోయాడు. తలుపు వేసి మూసేశాడు. మరోసారి ఫోన్ చూస్తాడు. కాని కెమెరా ఆన్ అయ్యే బదులు ఒకే ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను గదిలో ఉన్నాను. అతను మెల్లగా తల తిప్పాడు. అక్కడ బెడ్పై తలలేని శరీరం కూర్చుంది. వెంటనే కత్తితో తలుపు తడతడలాడింది. ముగింపు. ఆ గది తాలూకు తలుపు ఎప్పటికీ తీయబడలేదు. శివ ఎవరికీ తెలియదు.